మిగిలిన న్యూస్ అప్డేట్ చూస్తే హైదరాబాద్ పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆల్టో కార్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న నలుగురు సజీవ దహనం అయిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ TS03EL 6551 గా గుర్తించారు. శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఘోరం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరుగుతున్నప్పుడు గుర్తించిన స్థానికుడు వారిని రక్షించే ప్రయత్నం చేసినా, బయటకు లాగే ప్రయత్నం చేసినా ఏమీ చేయలేక విఫలమయ్యాడు. సార్ అమ్మా వస్తలేదు. అరే శివ ప్లీజ్ మాట్లాడదు, కాలిపోయారు. వెళ్ళిపోతుంది. అరే ఏం చేయలేకపోతున్నా. జగన్ మరుతున్నాడా, కాలిపోతున్నాడా, కాలిపోతున్నాడా, అదే కాలిపోయానా, అదే కాలిపోయినా. ఆమె పోయానా ఏదన్నా ప్లీజ్ అన్నా. అమ్మా శరీరం కాలిపోయిందమ్మా. ఔటర్ రోడ్డు కారు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని అమృత హాస్పిటల్ సమీపంలో ఉన్నాం. హాస్పిటల్ వద్ద ఈ హాస్పిటల్కి చెందిన రామేశ్వర్, శంకరయ్య కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు. అయితే శంకరయ్య మన మధ్య ఉన్నారు, ఇప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరయ్య మన మధ్య ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎటు వెళ్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏం లేదు స్వామి, ఇంట్లో నుంచి బయటకు వెళ్తానప్పుడు మాత్రం రైల్వే స్టేషన్కి వెళ్తానని చెప్పాను. ఎక్కడ దానికి వెళ్ళింది కూడా తెలియదు. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ బట్టి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నారని తెలిసింది. ఆ నెంబరు స్క్రోలింగ్ బట్టి మేము తెలిసింది. ఇప్పుడే మేము అక్కడికి వెళ్తున్నాం స్వామి. అంటే ఎవరెవరు వెళ్ళారు, ఏమైనా సమాచారం ఉందా? అక్కడ ఫోన్ నెంబర్లు ఏమైనా కలుస్తున్నాయి? ఎవరెవరు వెళ్ళింది మనకు తెలియదు స్వామి. ఇక దాంట్లో మా బాబాయ్ అయితే డ్రైవింగ్ చేస్తుండే కాబట్టి మళ్ళీ ఇంకెవరున్నది మనకు సంబంధం తెలుస్తుంది. కోయంబత్తూరుకు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు. అదే స్వామి, వాళ్ళు డ్రాప్ చేయడానికే వెళ్తుండట. ఎందాక వెళ్ళిందని కరెక్ట్ కూడా నాకు తెలియదు స్వామి. రామేశ్వరి అంటే మా మిస్సెస్ స్వామి, మా భార్య. ఆమె పేరు మీద కారు ఉంది. చిన్న పాప ఎవరైనా ఉన్నారు? ఎవరు అనేది తెలియదు స్వామి. దాంట్లో ఎవరు ఉన్నది మనకు తెలియదు, ఇంకా కరెక్ట్ తెలియదు. కన్నీళ్ళ పర్యంతం అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళారు అనే విషయం పూర్తి స్థాయిలో తెలియదని అంటున్నారు. ఎవరైతే రామేశ్వరి ఉందో రామేశ్వరి భర్త శంకరయ్య చెప్తున్నారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పచ్చు. వీళ్ళ బంధువులు కావచ్చు, అందరూ ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకొని హైదరాబాద్కు పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, హాస్పిటల్ మొత్తం బోసిపోయింది. దీని యజమానికి సంబంధించిన కుటుంబానికి చెందిన వాళ్ళే అని భావిస్తున్నప్పటికీ అయితే పూర్తి స్థాయిలో ఎవరు చనిపోయారు అనే విషయం మాత్రం క్లారిటీ లేదని వీరు చెప్తున్నారు. అయితే చిన్న పాప ఎవరో తెలియదు. తమ అబ్బాయి మాత్రం డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. డ్రైవింగ్ చేసే సీట్లో కూర్చున్న తమ అబ్బాయి అని చెప్తున్నారు. అందులో రామేశ్వరి ఉందా, మరి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అనే పరిస్థితి మాత్రం వీళ్ళు చెప్పలేకపోతున్నారు. అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం వీళ్ళకి లేదని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ రామేశ్వరి పేరు పైన ఉన్న ఈ ఆల్టో కార్ మాత్రం ఒకసారి డివైడర్ ఎగొట్టడంతో బ్లాస్ట్ కావడం, అందులో నలుగురు సజీవ దహనం కావడం మనకు మాత్రం సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరున్నారు, చిన్న పాప ఎవరు, ఈ మిగతా ముగ్గురు ఎవరు అనే పేర్లు మాత్రం ఇంకా వెల్లడి కాని పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. ఈ బంధువులకు కూడా వీరికి ఏ సమాచారం లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.